Okay? Now tell it for 3 days. ప్రైజ్లాడు. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. జరిగినటువంటి రాజీ ప్రకాష్ పాల్ యొక్క కాన్ఫరెన్స్, రిఫరెంట్ కాన్ఫరెన్స్లో మరి ఒక్క రోజుకు 63 లక్షల, ఒక్క రోజుకి 63 లక్షలు ఖర్చు అయితే, ఆ 63 లక్షల్ని 3 రోజులు క్యాల్కులేషన్ చేసుకుంటే 1,89,00,000 ఖర్చు. ఎంత ఖర్చు పెట్టి ఆ మీటింగ్ అవసరమా? ఎంత ఖర్చు పెట్టి చర్చి కట్టుకోవచ్చు కదా, ఎంత ఖర్చు పెట్టి ఒక చక్కని మందిరాన్ని నిర్మించవచ్చు కదా, లేకుంటే ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు కదా. అది చర్చి కాదు పబ్బు, అది చర్చి కాదు అలా, అది చర్చి కాదు ఇలా, అది ఆరాధన కాదు, అంతేకాకుండా అసలు అది సేవే కాదు అంటూ చాలామంది యొక్క కామెంట్స్ని చూస్తూ ఈ సమయంలో ఈ వీడియోని చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో ఈ సమయంలో జరిగినటువంటి హైదరాబాద్ మీటింగ్స్లో దాదాపుగా 63 లక్షల రూపాయలు ఒక రోజుకి ఖర్చు. కాబట్టి ఒకసారి బ్రదర్ మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారు ఒకసారి వినటానికి మనము ప్రయత్నం చేద్దాం మీ కొరకు. ఓకే, now tell it for 3 days. ఓకే, నేను ముందే చెప్పాను, మొన్న సండే మీకు స్టేట్మెంట్ గుర్తుంటే, స్టేజ్ మీద రిపోర్ట్ వచ్చినప్పుడు వెదర్ రిపోర్ట్ అంటే నేను ఏమన్నాను? నో ప్రాబ్లం, దేవుడు మన మధ్య ఉంటాడు, ఆయన కార్యం జరిగేస్తాడు వాతావరణంలో, ఆయన చూసుకుంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్, లెట్స్ జస్ట్ రిజాయిస్ అండ్ వర్షిప్ గాడ్. ఆయన కూడా వర్షంలో తడుస్తానికి మీరు సిద్ధమా అని అడిగారు. మీరందరూ చేస్తున్నారు, వీఆర్ రెడీ, యువర్ రెడీ. కానీ సండే ఈవినింగ్ ఇవన్నీ దిగిపోయి మన కొరకు కాదు, మన మీటింగ్స్ కాకుండా వేరే పర్పస్ కోసం. రైట్, విన్నారు కదా, ఒక్క రోజుకి. అంతేకాకుండా వర్షం వస్తుంది, వర్షం వల్ల మనకు చాలా ఇబ్బంది అవుద్దంటే ఆ వర్షం మనకు కాదు బయట వాళ్ళకని చెప్పగానే వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. మీటింగ్ సక్సెస్ అద్భుతంగా జరిగాయి. అందులో ఒక చక్కని పాట కూడా చాలా ఫేమస్ అయిపోయింది, అందరూ పాడుతున్నారు. ఏమైనా చేయగలవు, సమస్తాన్ని కూడా మార్చగలవు అనే పాట చాలా బాగా పబ్లిసిటీ అయింది. ఆ పాట కూడా మీకోసం. శూన్యం నుండి సర్వం చేసిన ప్రభువా, నీకు ఎంత మాత్రమే నా జీవిత కార్యం జరిగిస్తున్నావు. నా జీవిత గతాన్ని చూసి నేను నిన్ను స్తుతిస్తలేదయ్యా, నువ్వు చేయబోయే కార్యాన్ని చూసి. రైట్, చూసారు కదా. ఇక మరి ఈ యొక్క రాజ్ ప్రకాష్ పాల్ గారి యొక్క పరిచర్య గురించి మనము కొంతసేపు మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏ విషయం మాట్లాడుకోవటానికంటే, చాలామంది అనుకుంటున్నటువంటి విషయంలో ఇంత ఖర్చు ఎందుకు, ఇంత ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టడం ఎందుకు అని అంటున్నారు. ఇప్పుడు మీటింగు కష్టపడి దానికోసం ఏర్పాటు చేసుకొని దానికోసం కష్టపడినటువంటి టీమ్స్ ఉన్నాయి. అలాగే ఆ ప్రాంతంలో తనకు సహకరించే బిడ్డలు ఉన్నారు. తను ఆ ప్రాంతానికి వచ్చాడు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అక్కడ మీటింగ్స్ పెట్టుకున్నాడు, అది సక్సెస్ అయ్యాయి కదా. సో దాని మీద మనకు కామెంట్స్ ఏంటంటే, ఎందుకు పెట్టాలి అట్లాగా, ఒక అతను అంటాడు అంత ఖర్చు పెట్టి మీటింగ్ ఎందుకండి అని అనేవాళ్ళు ఉన్నారు. దానివల్ల వచ్చింది ఏంటి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అది లాభాన్ని లేకుంటే ఆత్మలను, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సన్నిధిని అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించిందా లేదా అనే విషయము అది ఎవరికి తెలుస్తుంది? అది పెట్టినటువంటి రాజ్ ప్రకాష్ పాల్ గారికి తెలుస్తుంది. ఎందుకు? ఆ మీటింగ్స్ లీడ్ చేశాడు కాబట్టి. అవేమీ తెలియకుండా ఇష్టానుసారంగా చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే, కనీసం 5 లక్షల చొప్పున ఒక చర్చి కట్టినా అండి దాదాపు ఒక 20-30 చర్చిలు కట్టుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇలాగన తనకు పెట్టినటువంటి ఖర్చుని క్యాల్కులేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, కష్టపడేవాడు, చేసేవాడు మీటింగ్ అతను కాబట్టి దేవుడు తనకిచ్చిన తలంపును, తనకిచ్చిన ఆలోచనని తను వాడుకుంటున్నాడు. ఓకేనా, రైట్. సో యవనస్తుల్లో అతను ఈ రోజున వాడబడుతున్నాడు. ఇప్పుడు మీరేంటి సార్ అతనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? కొంతమంది ఉన్నారు. ఎందుకంటే నేను
నిన్న మొన్న చేసినటువంటి వీడియోలో కూడా కొంతమంది అమ్మతేజ గారికి సపోర్ట్ చేశారా, లేకుంటే బెనిహిన్ గారి పైన చేశాను ఒక వీడియో, దాన్ని చూసి మీరు బెనిహిన్ గారికి సపోర్ట్ చేస్తున్నారా, ఈ రోజుల్లో అద్భుతాలు ఎక్కడున్నాయి, ఈ రోజుల్లో స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పేసి కొంతమంది నాతో ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు లేకపోలేదు, ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో నేను అలాంటి వారికి ప్లస్ ఇలాంటి వారందరికీ కూడా తిరిగి సమాధానం నేను చెప్పే ముందుగా నేను ఏమంటానంటే, పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే. అయితే నీకు నచ్చినట్లో, నాకు నచ్చినట్లో, మరొకరికి నచ్చినట్లో, ఇంకొక అతనికి నచ్చినట్లో పరిచర్యలు మనకు కనిపించవు. ఎవరి పరిచర్య విధానము వారికి ఉంటుంది. ఎవరి పరిచర్య దేవుడు ఎవరికి ఏ యొక్క ప్రేరేపణ కలిగిస్తాడో ఆ పరిచర్య ఉంటుంది. సో నేను మీకు బైబిల్లో కొన్ని పరిచర్యలను మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, ఆ కాలంలో మొదటి పరిచర్య బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే తిరిగి కనానుకు నడిపించాలి. ఆయనకు ఆ పరిచర్యను దేవుడు అప్పగించాడు. ఓకేనా? ఆ పరిచర్యలో అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని ఈ ప్రాంతానికి చంపడానికి తీసుకొచ్చావా, మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవా, ఎందుకు తీసుకొచ్చావని తిరగబడినటువంటి వారు లేకపోలేదు. అంతేకాకుండా బంగారు దూడను చేసుకొని కూడా వాళ్ళు ఆరాధన చేసినటువంటి వారు కూడా లేకపోలేదు. సో అలాగున వారందరూ కూడా అంటే 11 రోజుల్లో ప్రయాణమై వెళ్ళవలసినటువంటి ప్రయాణాన్ని దాదాపుగా 40 సంవత్సరాల యొక్క పరిస్థితులు తీసుకొచ్చుకున్నారు. అప్పటికి మోషే పరిచర్య జరుగుతూనే ఉంది. ఓకేనా? చివరికి కనాను చేరుకున్న వారు 2 ఉన్నారు. వారందరూ కూడా రాత్రికాల వేళ పగటికాల వేళ కనిపించిన కొంతమంది మాయమైపోయారు. సో అది ఆయనకు అప్పగించినటువంటి పరిచర్య. నెక్స్ట్ మనం చూస్తే యెహోషువకు కూడా దేవుడు పరిచర్య అప్పగించాడు. సో వారి పరిచర్య మీ అందరికీ కూడా తెలుసు. ఇక మనం ఇప్పుడు రక్షకుడు జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తన పరిచర్యను ఎక్స్టాబ్లిష్ చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. తన 30 సంవత్సరాల జీవిత చరిత్రలో మనం ఎప్పటికీ కూడా ఎక్కడ తన పరిచర్య సొంత పరిచర్య చేసినట్టు మనకు కనిపించదు. కానీ తను 11, 12, 13 సంవత్సరాల వయసులో తను తన తల్లితో తన తండ్రితో కూడా పనిచేస్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది పరిచర్య. అంతేకాకుండా తన జన్మదినమును జరిగినప్పుడు కూడా మరి బర్త్డే అంటే బర్త్ ప్లేసెస్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి జనాభా లెక్కలు రాస్తున్నారు కనుక అక్కడ ఆయన యొక్క సున్నతి దినాన్ని కూడా ప్రకటించి రాయబడింది. సో ఇలాగున అక్కడ యేసుక్రీస్తు వారి చరిత్ర ఉంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనము యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, చెవిటి వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. అంతేకాకుండా ఆయన ప్రతి విషయాన్ని కూడా ఖండిస్తూ గద్దిస్తూ ఆ కాలంలో పరిచర్య చేశారు. యేసుక్రీస్తు వారి పరిచర్య క్రైస్తవులకు చాలామందికి తెలుసు. అయితే ఈ సమయంలో అపోస్తలుగా వచ్చినటువంటి వారు కూడా లేకపోలేదు. అపోస్తలుగా వచ్చినటువంటి వారు కూడా పరిచర్య చేసినటువంటి వారు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క చనిపోయినప్పుడు దాహము అంటే ఆయన యొక్క బాడీని ఎవరు తీసుకోవాలా, కానీ అమృతయ్యను యోసేపు ఒక ధనవంతుడిగా ఉండి ఆయన ఒక పరిచర్య యేసుక్రీస్తు వారికి చేశారు. చనిపోయిన తర్వాత చేశారు ఆయనకి పరిచర్య. బ్రతుకున్నప్పుడు చాలామంది పరిచర్య చేశారు, చనిపోయినాక ఈయన పరిచర్య చేశాడు. సో ఇలాగ పరిచర్య అనేది చాలా రకాలుగా చాలా పరిస్థితుల ప్రభావంగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అపోస్తలుని పిలిచినప్పుడు దేవుడు కూడా వారు మాట్లాడుతున్నప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది రక్షించబడ్డారు, 4,000 మంది రక్షించబడ్డారు. సో పాయింట్ అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ కాలంలో రక్షించబడిన వాళ్ళందరూ కూడా వారికి ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు. గమనించండి, ఎందుకు పెట్టారని ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే చాలామంది ధనవంతులు ఆ కాలంలో అపోస్తలులకు సపోర్ట్గా నిలబడ్డారు. అవండి. ఆ తర్వాత పౌలు చూస్తే పౌలుకు బర్నబా నిలబడ్డాడు. ఇలాగన ప్రతి పరిచర్యలో చాలా వరకు ఖర్చు అయ్యే విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆ కాలంలో యేసుక్రీస్తు వారు కూడా వీళ్ళందరికీ భోజనాలు పెట్టండి అంటే, సార్ ఇక మన దగ్గర అంత డబ్బు కూడా లేదు, కానీ గ్రామంలో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా దూరం అది అని చెప్పేసి అక్కడ చెప్పినప్పుడు ఆ చిన్నపిల్లలు 5 రొట్టెలు 2 చేపలు తెస్తే 5,000 మందికి పెట్టినటువంటి దినాలు ఉన్నాయి, 4,000 మందికి పెట్టినటువంటి దినములు కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. సో దేవుడు చేస్తున్నప్పుడు మనం ఎవరు అండి వాటిని అడ్డుకోవడానికి? అలాగనే ఆఫ్రికాలో లోక్ పాస్టర్ గారు ఉన్నారు. సో ఆయన చాలామందిని చనిపోయిన వారిని లేపుతున్నారు. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ. మీరు చూస్తూనే ఉంటారు, టీవీలో చూస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. అయితే జరగవంటానికి మనం ఎవరు అని నేను ఏమంటానంటే, దేవుని పని దేవుని జరిగించుకుంటూ పోతున్నాడు. నేను చెప్పే విషయాన్ని మీరు గమనించండి. మీరు పరిశుద్ధులుగా ఉన్నారా? మీరు పవిత్రులుగా ఉన్నారా? మీరు నీతిమంతులుగా ఉన్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? ఒక సంఘానికి సభ్యుడై ఉన్నారా? దేవుని యొక్క పనులు పాల్గొంటున్నారా? దేవుని యొక్క పరిచర్యకు సహకరిస్తున్నారా? దేవుని యొక్క పరిచర్యలో మీ యొక్క హస్తమును చాపి ప్రార్థన చేస్తూ
సంఘానికి సావుకునికి దగ్గరగా జీవిస్తూ ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధత పవిత్రతను కాపాడుకుంటూ ప్రభువులు నడుస్తున్నారా? ఈ యొక్క సబ్జెక్టు పైనే క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. ఇతరులకు తీర్పు తీర్చడానికి కానీ, ఇతరులపైన నిందలు వేయడానికి కానీ, ఇది సరైన బోధ అంటానికి, ఇది సరైన బోధ కాదంటానికి కూడా మనకు ఎలాంటిది తీర్పు తీర్చే అవసరం మనకు లేదు. మనం ఏం చేయాలంటే, ఒకవేళ నీకు నచ్చలా, అది అబద్ధ బోధ తెలిసిపోయింది, వదిలేసేయండి. ఇది తప్పుడు బోధ తెలిసింది, వదిలేసేయండి. ఇది ఇష్టం కాని బోధ, వదిలేసేయండి. కానీ మనం వదిలేసేయాలి తప్ప పట్టుకుంటే చాలా ప్రపంచంలో మనం కూడా మళ్ళీ తప్పులో పడిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరందరూ కూడా చక్కని పరిచయంలో ముందుకు వెళ్ళండి, సహకరించండి, ప్రార్థించండి. అనేకుల ఆత్మల కొరకు మీరందరూ ప్రయాసపడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో రాజప్రకాష్ పాల్ గారికి, వారి మిస్సెస్కి, అక్కడ జరిగినటువంటి ఆ మీటింగ్స్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా రక్షకుడు జీవముగలిగిన దేవుని యొక్క పేరిట మీ అందరికీ కూడా శుభాలు అండ్ ప్రైజ్ ది లార్డ్. సో మీ అందరూ బాగుండాలి, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.